హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థులందరికీ ఒక మంచి వార్త అనేది రావడం జరిగింది. ఎన్నికల కోడ్ వల్ల మనకు ఈ యొక్క డిఎస్సికి సంబంధించిన తదుపరి ప్రక్రియ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు వాయిదా పడిన విషయం తెలిసిందే. సో మనకు ఎన్నికల కోడ్ కూడా ముగిసింది కాబట్టి ఈ యొక్క డిఎస్సి నియామకాలకు సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అతి త్వరలో మనకు షెడ్యూల్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్లుగా అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ రోజు వచ్చిన ఈనాడు పేపర్ కనుక మీరు పరిశీలన చేసినట్లయితే మీకు ఈ యొక్క అప్డేట్ అయితే చూడవచ్చు. అది మీకు చదివి వినిపిస్తాను చూడండి. త్వరలో డిఎస్సి విద్యార్హత పత్రాల పరిశీలన, సోమవారం తర్వాత పోస్టుల భర్తీ షెడ్యూల్ విడుదల అని చెప్పి ఇచ్చారు. ఓకే, డిఎస్సి పోస్టుల భర్తీకి సంబంధించిన షెడ్యూల్ను ప్రభుత్వం సోమవారం తర్వాత విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన ఎన్నికల నియమావళి కారణంగా భర్తీ ప్రక్రియలో జాప్యం జరిగింది. ముందుగా అభ్యర్థులు విద్యార్హత ధృవీకరణ పత్రాలను పరిశీలించాల్సి అయితే ఉంది. ఆదర్శ పాఠశాలలో బీసీ సంక్షేమ పాఠశాల ప్రిన్సిపాల్ల విద్యార్హత పత్రాల పరిశీలన అనంతరం పోస్ట్ గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్, పాఠశాల సహాయకుల పత్రాల పరిశీలన చేపడతారు. ఈ ప్రక్రియ అనేది మనకు అతి త్వరలో అయితే ప్రారంభం కానుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. పాఠశాల సహాయకులు, హెచ్జిటి, భాషా పండితులకు సంబంధించి జిల్లా విద్యాధికారుల కార్యాలయాల్లోనూ, పోస్ట్ గ్రాడ్యుయేట్, టీజీటీ పత్రాల పరిశీలన అనేది ప్రాంతీయ సంయుక్త సంచాలకుల కార్యాలయాల్లోనూ, ప్రిన్సిపల్ పోస్టులకు రాష్ట్ర కార్యాలయాల్లో పరిశీలన అయితే ఉంటుందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అభ్యర్థులు అర్హత పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 7,902 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల డిఎస్సి నిర్వహించింది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. షెడ్యూల్ అనేది మనకు సోమవారం తర్వాత అయితే రిలీజ్ చేస్తారని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఓకే, ఆ యొక్క షెడ్యూల్ ప్రకారంగా మన యొక్క సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా మనం సమర్పించాల్సిన అవసరం అయితే ఉంటుంది. కావాల్సిన వాటిని కూడా మనం ఆన్లైన్లో అప్లోడ్ అనేది చేయాలి. డిఎస్సికి సంబంధించి ఏ సర్టిఫికేట్స్ని మనం వారికి అందించాలనే దానిపై మరొక వీడియో అనేది మీకు అందించడం జరుగుతుంది. మ్యాక్సిమం మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నింటిని కూడా దగ్గర చేసుకుంటే బెటర్ అనమాట. ఆల్రెడీ కొంచెం అవగాహన అనేది ఉంటుంది. యూట్యూబ్లో చాలామంది వీడియోస్ అనేది చేశారు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కనుక వచ్చినట్లయితే తప్పకుండా మీకు అందిస్తూ ఉంటాను. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, కొంతమంది కూడా షేర్ అనేది చేయండి. థ్యాంక్ యూ.